ఒక 3, 4 రోజుల నుంచి మనకు ఒకటే ఫోన్ కాల్స్ అండి. సార్ ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ జేస్తారు? ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ జేస్తారు? సో, ముందు అసలు ఆన్సర్ రైటింగ్ మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే అసలు మీకు ఏం గావాలండి? యూ నీడ్ టు నో ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ నేర్చుకోకోకుండా చాలామంది అంటే ఫోన్ చేసిన వాళ్ళతో నేను మాట్లాడిన సంభాషణ బట్టి చెప్తున్నాను. మరి మీరు సబ్జెక్ట్స్ అన్నీ చదువుకున్నారండి అని జెప్పేసంటే, లేదు సార్ నేను ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా అని జెప్పేసి అన్నారు. సో, సరే మీరు అనుకున్నదే మనం కరెక్ట్ అనుకుందాం. సో, ఒకసారి సిలబస్ చూపిస్తా చూడండి మీరు. యెస్ అండి. మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఓకేనా? మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఒకవేళ మీరు డౌన్‌లోడ్ చేసుకోకపోతే డౌన్‌లోడ్ చేసుకొని, ఇక్కడ కంటెంట్ సెక్షన్‌కి రండి. అంటే మీన్ స్టోర్‌లో మనకి ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 అని కనిపిస్తది. దీంట్లో కంటెంట్‌లోకొస్తే మీకు ప్రీవియస్ నోటిఫికేషన్స్ కనిపిస్తది. ఓకేనా? సో, ప్రీవియస్ నోటిఫికేషన్‌లో మనకి 2016, 18, 22 అండ్ 23 4 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రన్ అయింది. అండ్ 2023లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ మొన్న రీసెంట్‌గా రాసారు. 2025లోనే అంటే ఈ ఇయరే రాసారు. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకేనా? సో, ఏపీలో ఇంటర్వ్యూ ఉంది. తెలంగాణలో ఇంటర్వ్యూ లేదు. ఓకే. ఒకసారి సిలబస్ చూద్దాం. రైట్. సో, సిలబస్ మీరు చూసుకున్నట్లయితే ఆన్సర్ రైటింగ్ అంటున్నారు కదా! సో, యాహ్! ఇప్పుడు ఫస్ట్ మనకిక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ వదిలేయండి. అది ఎవరైనా ఈజీగా చేస్తారు. ఫస్ట్ ఇక్కడ మనకి పేపర్ 1 జనరల్ ఎస్సే అని ఉందండి. ఓకేనా? జనరల్ ఎస్సే మీకు రావాలి అనుకున్నట్లయితే మీకు ఈ జీఎస్ సబ్జెక్ట్స్ మీద అంతా నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? మీకక్కడ కాంటెంపరరీ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని జెప్పేసి అన్నారండి. ఓకేనా? సో, ఈ కాంటెంపరరీ థీమ్స్ గురించి మీకు తెలియాలి అనుకుంటే మీకు ఆబ్వియస్‌లీ సబ్జెక్ట్ తెలియాలి. అంటే మీకు జీఎస్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటి గురించి ఒక ఐడియా ఉండి, కరెంట్ అఫైర్స్ మీరు లింక్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే మీరక్కడ ఒక ఎస్సే రాస్తారు. ఎవరైనా మీరైనా, నేనైనా. సరే అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ దాంతో పాటు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నారండి. ఓకేనా? మరి ఈ సిలబస్ ఎక్కడుందండి మనకి? ప్రిలిమ్స్‌లోనే ఇచ్చారు గదా! సో, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఎకానమీ ఉంది, జియోగ్రఫీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. సో, మనకి హిస్టరీ అండ్ కల్చర్ అది ఆల్రెడీ మనకిక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? హిస్టరీ అండ్ కల్చర్ మెన్షన్ చేశారు. తర్వాత ఏమడుగుతున్నారండి? జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో, ఇక్కడ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు. సో, మనం ఇండియా అండ్ ఏపీది కూడా చదువుకోవాలి. రైట్ పక్కన పెట్టేద్దాం. తర్వాత పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అన్నారండి. అదెక్కడుంది మళ్ళీ మనకి? అది కూడా ఇక్కడే ఉంది. కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ అండ్ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గూడా. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. అది గూడా ఎక్కడుందండి మళ్ళీ మనకి? ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సరే. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అది మనకి క్లియర్‌గా ఇక్కడ పేపర్‌లో ఇచ్చారనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లోనే ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా ఉంది. మీరు సిలబస్ ఒకవేళ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆబ్వియస్‌లీ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. అది మనం ప్రతి ఒక్క ఆన్సర్ రైటింగ్‌లో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి రీసెంట్ డేటా మనం ఇంక్లూడ్ చేసి రాస్తాం ఆబ్వియస్‌లీ. సో, స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంటర్వ్యూ ఫేజ్ ఫస్ట్. అంటే, సార్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్‌లు అడుగుతారు? సో, ఇంటర్వ్యూ మీరు పక్కన పెట్టండమ్మా. ముందు మనకిక్కడ ప్రిలిమ్స్ అనే ఘట్టం ఉంది గదా! ఈ ప్రిలిమ్స్ ఎప్పుడు క్లియర్ జేస్తారు? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఎలా ఎళ్తారు? లాస్ట్ ఇయర్ లిటరల్లీ ఎంతమంది బోల్తా పడ్డారంటే, ప్రిలిమ్స్ పేపర్ టూ మచ్ టఫ్ ఇవ్వడం వల్ల చాలామంది క్లియర్ చేయలేదు. మనకి ప్రిలిమ్స్ అనేదుంది, మెయిన్స్ అనేదుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ. సో, పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్‌వర్డ్స్. ముందు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్‌లు అడుగుతారు? నేను ఇంటర్వ్యూకి సంబంధించిన యూట్యూబ్‌లో వీడియో చూసాను. నాకు నచ్చినియి అంటే బానే ఉంది. అది మనం ఎప్పుడు పట్టించుకోవాలి? ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత పట్టించుకోవాలి. సో, బెటర్ స్టార్ట్ యువర్ థింకింగ్ ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజ్. మీరు ఫస్ట్ స్టెప్ ఎక్కాలి గదండీ! ఆ ఫస్ట్ స్టెప్ ప్రిలిమ్స్ అనే స్టెప్ ఎక్కాలి అంటే, మనం ఈ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ జేయాలి. ఇప్పుడు హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ మీకు కంప్లీట్ జేసుకుంటే, ఇవే మీకు మెయిన్స్‌లో రిపీట్ అవుతున్నాయి. వాట్ ఈస్ మీన్ బై అన్ ఆన్సర్? ఆన్సర్ అంటే ఏంటండి? మనకి తెలిసిన సబ్జెక్ట్‌ని ప్రాపర్‌గా ఒక ప్రాపర్ వేలో ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ నీట్‌గా రాసేలాగా మనం డెవలప్ జేసుకోవాలి. అది డెవలప్ అవ్వాలంటే ఏమవ్వాలి మనకి? సబ్జెక్ట్ అంతా పర్ఫెక్ట్ అవ్వాలి. సబ్జెక్ట్‌తో పాటు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. దాంతో పాటుగా ఏమన్నా ఫేమస్ ఆథర్స్ రాసే కోట్స్ అవన్నీ మనం సైడ్‌లో రాసుకుంటూ ఉండాలి. ఓకేనా? అది రాసుకోకపోతే నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తా డైరెక్ట్‌గా అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తారండి? మీరు ఒక పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అండ్ కల్చర్ చదువుతున్నారనుకోండి. ఓకేనా? ఏదన్నా ఒక టాపిక్ తీసుకోండి ఫస్ట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివారనుకోండి. చదివిన తర్వాత బుక్ మూసేసి మీరు అక్కడ చదివింది మీకు గుర్తుంటుందో లేదో ఫస్ట్ చూడండి. ఓకేనా? ఇప్పుడు యూజువల్లీ ఎవరైనా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకుంటామండి. ఆ చదువుకున్న తర్వాత మనం రాస్తున్నప్పుడే చాలా పాయింట్లు మిస్ అవుతాయి. మరి అలాంటప్పుడు ఒక ఆన్సర్‌లో మనము పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా, సోషల్‌గా, టెక్నాలాజికల్‌గా అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ లింక్ చేసుకునే యాస్పెక్ట్స్ అన్నీ పెట్టాలి అనుకుంటే మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి? మీరే ఆలోచించుకోండి.
అందరూ కూడా నేను ప్రిలిమ్స్ ఏముంది అయిపోద్ది, ప్రిలిమ్స్ అయిపోద్ది, నేను మెయిన్స్ అంటే ఆ మెయిన్స్‌కి రాయాల్సిన కంటెంట్ అంతా మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ప్రిపేర్ అయిందే మీరు ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకుంటూ మీరెళ్లారనుకోండి మీకు హెల్ప్ అవుతుంది. అంటే మీరు హిస్టరీ చదువుతున్నారనుకోండి, మీరు పేపర్‌ని 2 వైపులు డివైడ్ చేసుకోండి. స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ ఒకవైపు రాసుకోండి. ఆన్సర్ రైటింగ్ రావాల్సిన కంటెంట్ అంతా ఒకవైపు రాసుకోండి. అది మీకే హెల్ప్ అవుతుంది కదా రేపు. అంతేగాని నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ నుంచి వస్తా, అక్కడి నుంచి వస్తా, ఇక్కడి నుంచి వస్తా అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నమాట. ఓకేనా? అంటే మనం మన ఆశలు, కోరికలు ఎక్కడో ఉన్నాయి. బట్ అక్కడికెళ్ళాలంటే మనం కింద ఫౌండేషన్ ఎయట్లేదు. సో, ఐ సిన్సియర్‌లీ సజెస్ట్ యూ టు కంప్లీట్ యువర్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ఫస్ట్. ఓకేనా? ఈ సబ్జెక్ట్‌లు చదవడం వల్ల మీకు ఎటువంటి నష్టం కలగదు. మీకు రేపు ప్యాటర్న్‌లో ఒకవేళ మార్చారనుకోండి, వర్స్ట్ కేస్‌లో ఏం జేస్తారు అంటే, ఈ 2 పేపర్‌లు కలిపి 150 మార్కులు జేస్తారండి. తెలంగాణ పేపర్ జూసుకోండి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి 150 మార్కులు జేసినా ఇవన్నీ ఉన్నాయిగా. ఇదే హిస్టరీ ఉంది, ఇదే పాలిటీ ఉంది, ఇదే ఎకానమీ ఉంది, ఇదే జియోగ్రఫీ అది కామన్. మళ్ళీ అదే మెంటల్ ఎబిలిటీ 60 మార్క్స్ బదులు 30 మార్క్స్ జేస్తారు అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. కరెంట్ అఫైర్స్ ఆబ్వియస్‌లీ ఉంటది. ఇంకా మనకేంటండి? అందరేంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయిందనమాట. ప్యాటర్న్ మారుతుంది గదా! తర్వాత చూద్దాం నోటిఫికేషన్ వచ్చాకంటే నోటిఫికేషన్ వచ్చాక చూసేదేముండదండి. మీరట్లా చూస్తూ ఉంటారు. ముందు చదువుకున్నోళ్ళందరూ మిమ్మల్ని ఎనకాలకి నెట్టేసి ఎళ్ళిపోతూ ఉంటారు. సో, బెటర్ కమ్ ఔట్ ఫ్రమ్ దట్ మైండ్‌సెట్. ఆ మైండ్‌సెట్ నుంచి రాండి. దిస్ ఈస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ విచ్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఇలాంటి ఎగ్జామినేషన్ మీరు క్రాక్ జేయడానికి నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతానులే, నాకు తెలుసులే నేనెలా చదవాలో అనుకుంటే అవి వర్కౌట్ అవ్వట్లేదండి. ఓకేనా? సో, యాస్ ఎ బ్రదర్‌గా ఐ యామ్ సజెస్టింగ్ యూ అలాంటి మూఢనమ్మకాలు లేపోతే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పక్కన పెట్టేస్తే మీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ చదువుకోండి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరెన్ని ఆటలాడినా, మీరెన్ని చెప్పినా నడుస్తదండి. మీరు అంతేగాని ఈ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ గూడా క్లియర్ గాకపోతే ఇక మనం జేసేదేం లేదు. ఇప్పుడు మెయిన్స్‌కి మీరు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ప్రిలిమ్సే క్లియర్ అవ్వలేదనుకోండి ఏం జేస్తారు? లేదా ఇంటర్వ్యూ గురించి ఎంతో ఆలోచించారు. ప్రిలిమ్సే క్లియర్ అవ్వలేదు ఏం జేస్తాం మనం? చేసేదేం లేదు మనం. చేతులెత్తేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ జేస్తాం. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక గాని మనకు మూవ్‌మెంట్ రాదు. యాక్చువల్లీ నేను లాస్ట్ టైమ్ రాసానురా. ప్రిలిమ్స్ 1 ఆర్ 2 మార్క్స్‌లో పోయింది. లేపోతే మెయిన్స్ కొట్టేసేవాడిని. నువ్వు ప్రిలిమ్సే కొట్టలే ఇంక మెయిన్స్ ఏం కొడతావు? ఈ ప్రిలిమ్స్‌లో కొట్టేదే నువ్వు మెయిన్స్‌లో రాస్తావు గదా! జస్ట్ ఏంటంటే చాలామంది చెప్పుకోవడానికండి అంతే. దానికి మించి ఏం లేదు. నేనేదో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్‌సీకి ప్రిపేర్ అవుతున్నా అని గొప్పలు చెప్పుకోవడానికి చాలామందున్నారు. అందుకే మీరు ఏ నోటిఫికేషన్ చూసుకున్నా మీకంటూ ఉన్న సీరియస్ కాంపిటీటర్స్ చాలా తక్కువుంటారు. ఓకేనా? ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 కాంపిటీషన్ ఎవరుంటారండి? యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయిన వాళ్ళుంటారు. ఓకేనా? దీంతో పాటుగా ఇప్పుడు మనం ఇంటర్వ్యూకెళ్తారు. ఈ ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళంటే ఆల్మోస్ట్ వాళ్ళకి జాబ్‌కి దగ్గరున్న వాళ్ళు. వీళ్ళకే మళ్ళీ ర్యాంకులు రావడానికి వీళ్ళు మళ్ళీ ఇంకా కష్టపడి వీళ్ళ మిస్టేక్స్‌ని మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ మళ్ళీ వాళ్ళు ర్యాంక్స్ కొడతారు. లేదంటే ఆల్రెడీ ఇప్పుడు 2025 మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి వచ్చిన రిజల్ట్స్‌లో వాళ్ళు ఇప్పుడు డెప్యూటీ కలెక్టర్ కోసం అందరూ ఫైట్ చేస్తుంటారు. అది రానోళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అగైన్ దే విల్ రైట్. మరి అలాంటి వాళ్ళకి ఈజీగా ఒక కేక్ వాక్ లాంటిది కదా! మరి వాళ్ళంత కష్టపడి ఆల్రెడీ ఒక ప్యాటర్న్‌ని డీకోడ్ చేసి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకెళ్ళినయి లేకపోతే ర్యాంక్స్ కొట్టిన వాళ్ళకి ప్రాసెస్ ఈజీ అవుతుంది కదా! మళ్ళీ గద్దల్లాగా వాళ్ళే వచ్చి ఉన్న పోస్టులు తన్నుకెళ్ళిపోతూ ఉంటారు. మనం మాత్రం ఇట్లా చూస్తూ ఉంటామనమాట. సో, ఐ సిన్సియర్‌లీ సజెస్ట్ యూ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ టుడే. మనకు ఒకవేళ నోటిఫికేషన్ సెప్టెంబర్‌లో ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి జూన్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? జూన్, జూలై, ఆగస్ట్ కరెక్ట్‌గా 3 నెలలు. ఓకేనా? మీకు మేమే ఒక టైమ్ టేబుల్ గూడా ఇచ్చాం గదండీ! ఓకేనా? సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది అట్‌లీస్ట్ చదువుకునే వాళ్ళని జెప్పేసి, మనం ఒక టైమ్ టేబుల్ ఇచ్చాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది గదా! ఏపీ గ్రూప్ 1 100 డేస్ ప్లాన్ విత్ చెక్ లిస్ట్ ఇచ్చామండి. ఒకసారి చూడండి మీరు. మీరు ప్రిపరేషన్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్ అండి. మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతారో, లేకపోతే ఎవరైనా మెంటర్ సహాయం తీసుకోనో, లేకపోతే ఎవరైనా కోచింగ్ తీసుకుంటారో మీ ఇష్టం. బట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా? మనం సబ్జెక్ట్ వైస్‌గా ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి. హిస్టరీ సబ్జెక్ట్ మళ్ళీ రివిజన్ ఎప్పుడు చేయాలి? రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి? సబ్జెక్ట్ అయిన తర్వాత చెక్ లిస్ట్‌లో మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఓకే. ఇన్ ద సేమ్ వే అన్ని సబ్జెక్ట్స్ ఇలా మనం ఇంక్లూడ్ చేసి ఇచ్చాం. పాలిటీ ఓకే. దాని తర్వాత ఎకానమీ. ఇదే గాకుండా మీకోసం ఇంకా మేము ఎఫర్ట్స్ ఏం పెడుతున్నాం తెలుసా? మీరు ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ మంచిగా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా వస్తున్నాయో గూడా కొద్దిగా అవగాహన ఉండకపోవచ్చు అని జెప్పేసి, ఇవాళ మేమేం చేసాం తెలుసా? చూపిస్తా ఆగండి. సో, లాస్ట్ అంటే 2025 ఇందాక నేను చూపించిన 4 నోటిఫికేషన్‌లతో పాటుగా తెలంగాణలో ఉన్న నోటిఫికేషన్ గూడా 5 నోటిఫికేషన్‌ల యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ గూడా కంపైల్ చేసిన పీడీఎఫ్ ఒకటి తయారు చేశాం. అది గూడా సబ్జెక్ట్ వైస్ ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఎస్సే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మన 2025 మెయిన్స్‌లో అడిగిన క్వెషన్ సెక్షన్ 1
50 మార్క్స్, సెక్షన్ 2, సెక్షన్ 3. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం. 2022లో వచ్చిన నోటిఫికేషన్, దాని మెయిన్స్ 2023లో జరిగింది. సెక్షన్ 1, సెక్షన్ 2, మళ్ళీ సెక్షన్ 3. ఓకే, మళ్ళీ 2018లో ఒక నోటిఫికేషన్, దాని మెయిన్స్ వచ్చేసి 2020లో జరిగింది, అక్కడ అడిగిన క్వశ్చన్స్. ఇదే కాకుండా మళ్ళీ 2016లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాని మెయిన్స్ 2017లో జరిగింది. సో వాటి యొక్క క్వశ్చన్స్ అనమాట, ఎస్ఏ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, దీని తర్వాత తెలంగాణలో మొన్న జరిగిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్ యొక్క 3 సెక్షన్లకి సంబంధించిన క్వశ్చన్స్ బైలింగ్వల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ ఒక ఇందాక చూపించాను కదండి, మన కోర్స్ యొక్క ఫోల్డర్లో క్రియేట్ చేసి ఓపెన్గా పెట్టేస్తాం. అది మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అసలు ఎలా అడుగుతున్నారనే బేసిక్ అవగాహన కూడా లేకుండా మనం గుడ్డెద్ది చెవిలో పడ్డట్టు అలా ప్రిపరేషన్ చేస్తున్నాం అనుకోండి, చాలామంది నష్టపోతారు. ఓకేనా, అలా నష్టపోయిన వాళ్ళని అడగండి మీరు, వాళ్ళు చెప్తారు అరే నేను చేసిన మిస్టేక్ ఏంటి అని చెప్పేసి. సో మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్తో రండి. మంచి షెడ్యూల్ ఇచ్చాం మేమే, ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు స్టిక్ అవ్వండి. 100 రోజులు మీరు కాదనుకోండి, మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. కాకపోతే మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఫీచర్స్, సైట్స్, సొసైటీ, ఆర్ట్, రిలిజన్ ఉంది కదా, ఇదంతా చదవండి. చదివిన తర్వాత మనం చిన్నప్పుడు చేసాం చూసారా ఒక పద్ధతి, అరే మీరు చదివింది చూడకుండా రాయండమ్మా అని స్కూల్లో మనకు ఊరికే చెప్తూ ఉండేవాళ్ళు, ఈవెన్ ట్యూషన్లో కూడా. మనం ఏం చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇదే మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. మీరు చదవండి, చదివింది చూడకుండా మీరు జస్ట్ ఏదైనా ఒక పేపర్లో ఇట్లా రాయండి. ఓకేనా, బుక్ మూసేసి రాయండి. రాసినప్పుడు మనకి ఏంటంటే అసలు మనం ఎంతవరకు రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నాము, మన బ్రెయిన్ ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఉంటుంది. బికాస్ ఇప్పుడున్న మన మైండ్ సెట్కి, ఎగ్జామినేషన్లో ఉన్న మైండ్ సెట్కి సెట్ అవ్వదు. అక్కడ మనం టూ మచ్ టెన్షన్ అండ్ ప్రెజర్ తీసుకుంటూ ఉంటాం. ఆ టైంలో మీరు చదివిన ఈ సబ్జెక్ట్స్ అన్నీ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ గుర్తు రావాలి అనుకుంటే మీరు ఎంత ఫోకస్డ్గా చదవాలి, మీరు ఎన్నిసార్లు రివైజ్ చేసుకుంటే ఒక పాయింట్ గుర్తొస్తుంది చూడండి. ఇప్పుడు ఒక ర్యాంకర్కి అండ్ అలాగే దగ్గరలో పోయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటండి? ఆ దగ్గరలో పోయిన వాడు కూడా ర్యాంకరే, కాకపోతే హార్డ్లీ ఒక 3-4 మార్క్స్‌తో పోయింది అనుకుందాం. అంటే ఆ 3-4 మార్క్స్ అతను గుర్తు రాకనే కదా. సో మీరేం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి తప్పు చేయకుండా పకడ్బందీగా చదువుకోండి. ఖచ్చితంగా నేనెందుకు మర్చిపోతున్నాను, ఒకసారి చదవండి, మళ్ళీ రాయండి, మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి. ఒక 2, 3 సార్లైనా రాయండి. కాకపోతే మీరు రాసేటప్పుడు బుక్ మూసేసి రాస్తే 100% గుర్తుంటది. నెక్స్ట్ డే వేదిక్ ఏజ్, మహాజానపదాస్, జైనిజం, బుద్ధిజం చదువుతున్నారనుకోండి, రేపు మార్నింగ్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక 5 మినిట్స్ ఒక మెడిటేటివ్ స్టేట్‌లోకి వెళ్ళి నిన్న చదివినవి మీకు ఎంతవరకు గుర్తున్నాయో మీరు ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు అన్నీ ఎగ్జాక్ట్‌గా గుర్తొచ్చినాయి అనుకోండి, మీరు ఒక ప్రాపర్ వేలో ఉన్నట్టు. లేదనుకుంటే మీ ప్రిపరేషన్ ఇక్కడ ఏదో తేడా కొడుతున్నాడు. బికాజ్ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి, ఏం చేస్తే నేను సక్సెస్ అవుతా అని మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉన్నారు, అందరూ చదువుతున్నారు కదా, నేనేం చేస్తే నేను సక్సెస్ అవుతా అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వెషన్ చేసుకున్నారా? మీరేం చేస్తే సక్సెస్ అవుతారంటే మీరు సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే సక్సెస్ అవుతారు. అంతేగాని ఏదో ఒకసారి చదివేస్తారు, ఆ ఎగ్జామినేషన్ ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే గుర్తొచ్చేస్తది. నేను తోపుని, నా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే నా మైండ్ ఇంకా షార్ప్‌గా ఉంటది అనుకుంటారు. బట్ అక్కడే అందరూ చేసే మిస్టేక్ అన్నమాట. సో యూ బెటర్ రివైజ్ మల్టిపుల్ టైమ్స్. మనకి ఎక్కువ టైం ఉంటే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటది. అండ్ ఎక్కువ టైం ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? చాలామంది బద్ధకిస్తారనమాట. నోటిఫికేషన్ లేదు గదా, వచ్చినప్పుడే ప్రిపేర్ అవుదాం, మనకెందుకు ఇయన్నీ, నోటిఫికేషన్ వచ్చాక ఇరగదీసేద్దాం అనే టైప్‌లో చాలామంది ఉంటారు. దే ఆర్ నెవర్ యువర్ కాంపిటీషన్. ఓకేనా, వాళ్ళు మీకెప్పుడు గూడా కాంపిటీషన్ గాదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని ఈ యుద్ధాన్ని మీరు ఒంటరిగా పోరాడాలి. మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా గానీ ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరే సరిదిద్దుకునే అవకాశం ఉంటది. వేరే వాళ్ళొచ్చి ఎంత చెప్పినా, ఏం చేసినా గానీ యూ హ్యావ్ టు డూ మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ నుంచి మీరే నేర్చుకోవాలి. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలి. మీ ఫ్యామిలీస్ కోసం మీరు చదువుతున్నారు. అంతేగాని మనం ఇక్కడ ఏదో పొడి చేద్దాం అని చెప్పేసి కాదు గదా. యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే గదా. నేనేదో పబ్లిక్ కోసం చేసేస్తా, నాకు అది ఇది అని చెప్పేసి ఎవరు లేరు. ఎవ్రీవన్ ఈజ్ సెల్ఫిష్ నౌ-ఏ-డేస్. ఓకే, సో దయచేసి మీరు మిస్టేక్స్ చేయకండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ టుడే. ఇవాళ నుంచే మొదలుపెట్టండి. మీరు 100కి 100 ఇది ప్రింటౌట్ తీసుకోవచ్చండి మీరు. ఇది ప్రింట్ తీసుకొని ఈ 100 రోజుల ప్లాన్ గూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఐ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ సమ్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ అవర్ అకాడమీ. బట్ మీరు ఇది ప్రింట్ తీసుకొని మీరు డే 1 చదివారు, డే 2 చదివారు, అలా ఇది మొత్తం కంప్లీట్ చేసి నాకు 100 డేస్ తర్వాత పంపించండి. నేను మన అకాడమీ నుంచి ఐ విల్ సర్ప్రైజ్ యూ విత్ సంథింగ్. ఓకేనా,
బికాస్ అట్‌లీస్ట్ అలా అయినా మీకు సీరియస్‌నెస్ వస్తుందని జెప్పేసి. ఓకేనా? లేదంటే మనం ఇప్పుడు త్వరలో మెయిన్స్ బ్యాచ్ గూడా స్టార్ట్ జేయబోతున్నాం. దాంట్లో ఐ విల్ కన్సిడర్ యూ మీకేదైనా ఫీ కన్సెషన్ ఇవ్వడం గానీ అలా ఏమన్నా చేస్తాను నేను. ఓకేనా? మీరు సిన్సియర్‌గా ఉన్నారంటే డెఫినైట్‌లీ మన అకాడమీ నుంచి సపోర్ట్ జేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఓకేనా? బికాజ్ మన స్టూడెంట్స్ అందరూ వాళ్ళు చదువుతూనే ఉన్నారండి. ఓకేనా? మనం ఎప్పుడో బ్యాచ్ స్టార్ట్ జేసాం. ఓకే. ఇక్కడ మీకు క్లాసెస్ గూడా కనిపిస్తున్నాయి గదా! ఆల్రెడీ ఎకానమీ 61 క్లాసెస్, పాలిటీ క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ చెప్తున్నాం. మనం ఇంకా మన కరెంట్ అఫైర్స్ చెప్పలే ఎందుకు? ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అప్‌డేటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పొచ్చు అనే ఉద్దేశ్యంతో అది చెప్పలేదు. అండ్ మెంటల్ ఎబిలిటీస్ కూడా ఇంటరాక్షన్ ఉండాలి స్టూడెంట్స్‌కి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ మన స్టూడెంట్స్ ఆర్ వెరీ యాక్టివ్ అండి. వాళ్ళందరూ కూడా సిలబస్‌ని ఇన్ టైమ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో మీరు కూడా వాళ్ళతో కాంపిటీషన్ అంటే మన స్టూడెంట్స్‌తో మీరు కంపీట్ అవ్వాలి అన్నా గాని యూ హావ్ టు ఫోకస్ మోర్. బికాజ్ మన క్లాసెస్ చెప్పేది యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ చెప్తున్నారండి. ఓకేనా? కంప్లీట్ అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా మనం ఇప్పుడేముందండి మేము పాత బ్యాచ్‌లు ఎప్పుడియో గూడా అన్ని అకాడమీలు చేసినట్టు ఫూలిష్ స్టెప్ తీసుకొని చేయొచ్చు. ఏముందిలే డబ్బులొస్తాయి గదా! అని జెప్పేసి. బట్ విల్ నెవర్ డూ థట్. ప్రతిసారి గూడా మనం లైవ్ క్లాసెస్ పెడుతున్నాం. ప్రతిసారి గూడా ఆ లైవ్ క్లాసెస్ మాత్రమే రికార్డింగ్ ఇస్తున్నామండి మనం. మాకేమవసరం అండి? ఒక స్టూడెంట్ మన దగ్గరికి నమ్మకంతో వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టొద్దు. కంప్లీట్‌గా అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతోనే మనం ప్రతిసారి లైవ్ క్లాసెసే చెప్తున్నాం. సో దట్ అప్‌డేటెడ్ కంటెంట్ ఇవ్వచ్చు స్టూడెంట్స్‌కి. మళ్ళీ ఇప్పుడు పాత కంటెంట్ వల్ల వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో. ఓకేనా? అండ్ ఈ బ్యాచ్‌లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. మనం ఇంకో ప్రామిస్ ఏం చేసాం, మీకు మళ్ళీ ఇప్పుడు త్వరలో ఇంకో బ్యాచ్ లైవ్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ లైవ్ క్లాసెస్‌లో గూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటదని చెప్పాం. బికాజ్ ఒక స్టూడెంట్ ఒక బ్యాచ్ విని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వినాలంటే సార్ డబ్బులేమైనా పే చేయాలా అంటారు గదా! అలా గూడా అవసరం లేదండి. మీకు మళ్ళీ ఫ్రీ యాక్సెస్ ఉంటది. ఓకేనా? బట్ మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.